నమస్కారం. యాదగిరిగుట్టలో జరిగిన ఒక చిన్న అంశాన్ని పట్టుకొని భూతత్వంలో చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై గౌరవ ముఖ్యమంత్రి గారిపై ట్రోల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సన్నాసులారా, ఒక మాట స్పష్టంగా అర్థం చేసుకోండి. మీ గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ గారిని క్యాబినెట్ మీటింగ్ సంబంధించిన వాటిలో కూర్చోవడం విషయంలో కూడా కేసీఆర్ గారు చాలా అహంకారపూరితంగా జరగవా అన్నట్టు మాట్లాడిన సందర్భం ఉంది. ఈరోజు ఏదో తెలియక అంటే అక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక స్టెప్ మాత్రమే కింద కూర్చున్నారు. భట్టి గారు కింద కూర్చోలే, ఒక స్టెప్ కింద కూర్చున్నారు. అది ఏ కారణం చేత జరిగిందో, లేటుగా రావడం వల్ల జరిగిందా, లేకపోతే లోకల్ మినిస్టర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా తొందరగా రావడం వల్ల ఆక్యుపై చేసుకోగలిగిరా, అది తెలియకుండా జరిగిన విషయం. దాన్ని భూతంలో పెట్టి ఎందుకు చూస్తారు? పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం మొత్తం పచ్చ కనపడ్డట్టు మీకు విమర్శించడానికి, మీకు చెప్పడానికి వేరే అంశాలే కనబడతలేదా? సిగ్గుసరం ఉండాలి కదా. మరి ఇదే అంశం భద్రాద్రి రాముడు సన్నిధిలో ఎందుకు జరగలేదు? యాదగిరిగుట్టను దర్శించుకున్న తర్వాత భద్రాద్రి రాముల వారిని కూడా దర్శించుకున్నారు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారి పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా. మరి అక్కడ ఎందుకు జరగలేదు? పద్ధతి పాడు ఉండాలి కదా. బాలకసుమన్ కుక్క మురిగినట్టు వచ్చి ప్రెస్ మీట్లో మురుగుతున్నావు. దళితుల మీద ఎన్ని అన్యాయాలు జరుగుతుందో తెలియదా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కదా మీ మాజీ ముఖ్యమంత్రి. మరి ఎప్పుడు ఆయన మీద అరవలేదే? ఈరోజు కొత్తగా ఏదో పద్ధతి మాటలు మాట్లాడుతున్నారు, శుద్ధపురుష ముచ్చట్లు చెప్తున్నారు. ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిన అంశం అది. దాన్ని భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ పార్టీలో అట్టడుగు వర్గాల వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి స్పేస్ ఉంటుంది. ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు అంటే కుక్కలకు బొక్కలు దొరికినట్టు ఈరోజు ఏదో కొత్త అంశాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నారు. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారి యొక్క ప్రాంత ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వర్తులుతుంది. అది కాపాడే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ గారు. కాబట్టి ఇది మీరు గమనించగలరని కోరుకుంటున్నాం.